నిహారిక ఎస్. ఎక్కడ పుట్టింది? ఎక్కడ పెరిగింది? మొత్తం హైదరాబాద్ ఫిల్మ్ నగర్. ఫిల్మ్ నగర్. అపోలో హాస్పిటల్‌లో పుట్టాను. ఓకే. దాని పక్క గల్లీలోనే పెరిగాను. ఓకే. అంటే నా మోస్ట్ ఆఫ్ మై లైఫ్ గ్రోయింగ్ అప్, స్టడీస్ అన్నీ హైదరాబాద్. అన్నయ్య చెన్నై. అన్న పుట్టింది చెన్నై. నేను పుట్టేంత వరకు ఒక 2 ఇయర్స్ చదివాడు అక్కడ. తర్వాత ఇక్కడ. సో, ఎదిగిన తర్వాత ఎక్కడ చదివావు? స్టార్టింగ్ కొంచెం భవన్స్ సేమ్ నన్ను నాన్నని ఒక్కటే స్కూల్‌లో ఏసారు ఎల్‌కేజీ వరకు. ఓకే. కొన్ని థర్డ్ క్లాస్ దాకా వచ్చాక మా అమ్మ చాలా ఎక్కువ పుస్తకాలు మోసేస్తుంది వద్దని చెప్పి అసలు పుస్తకాలు లేని ఒక స్కూల్లో వేసాను. ఏ స్కూల్ అది? పుస్తకాలు లేని స్కూల్? ఇప్పుడున్నాయి. 10th వరకు అక్కడ. ఓకే. తర్వాత ఓబుల్ రెడ్డి కాలేజ్ 11th and 12th సెయింట్ మేరీస్‌లో మాస్కామ్. దాని తర్వాత చదువుకి బాయ్ బాయ్. అంతేనా? సో, చిన్నప్పుడు ఏం అవుదాం అని అనుకున్నావు? యాక్చువల్‌గా నీకు థాట్స్ ఉంటాయి కదా? అప్పట్లో ఐఏఎస్, ఐపీఎస్ అవునా? లేదు. యాక్చువల్లీ ఫస్ట్ చిన్నప్పుడు అయితే టీచర్ ఆబ్వియస్లీ. అది అందరికీ ఉంటుంది పక్కా. టీచరా? అవుదాం అనుకున్నా. దాని తర్వాత ఒక 7th క్లాస్ నుంచి డాక్టర్ అని ఫిక్స్ అయిపోయా అంతే. ఏదైనా ఇట్లా సర్జరీస్ కానీ అది చాలా స్ట్రాంగ్ గా ఉండింది నా మైండ్ లో, నేను డాక్టర్ అవ్వాలి అని. సో మా ఫ్యామిలీలో కొంతమంది యాక్టర్స్ కాకుండా కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, పెదనాన్న లాంటి వాళ్ళు. వెళ్ళి అడిగా, చెప్పారు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అంటే, అంకుల్ నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అంటే, వద్దమ్మా నువ్వు అంత చదవలేవు అని. నా మీద వాళ్ళకి అంత నమ్మకం ఏంటో నేను చదవలేనని. లేదు నువ్వు అసలు అంత చదవలేవు, లైఫ్ అంతా చదువుతానే ఉండాలి డాక్టర్ అంటే అట్లా నన్ను అందరూ డాక్టర్స్ కలిసి నన్ను డిమోటివేట్ చేశారు. తర్వాత లేదు నేను ఎనీవే తీసుకుంటాను డిసైడ్ అయ్యాక 10th అయిపోయింది. ఇప్పుడు ఇంటర్ ఏం చేయాలి అంటే బైపీసీ తీసుకోవాలన్నారు. బైపీసీలో పి అంటే ఫిజిక్సా అన్న. అవును అన్నారు. అయితే నాకు వద్దు డాక్టర్, ఫిజిక్స్ అస్సలు రాదు. సో ఇంకా అలాగా అది అయిపోయింది. లాస్ట్ లో ఏం తీసుకున్నావు డెసిషన్? మాస్ కమ్యూనికేషన్స్ చేశాను, కాకుండా ఫిలిమ్స్ అంతే. మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, ఇంగ్లీష్ చాలా ఈజీ సబ్జెక్ట్స్, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ నేర్పించి బేసిక్గా జర్నలిజం. అప్పుడు యాక్చువల్లీ కొంచెం ఫిలిం కోర్స్ చేద్దాం అనుకొని లయోలాకి వెళ్దాం అన్నా చెన్నైలో. ఎందుకమ్మా ఇక్కడ యూసఫ్గూడలో కాలేజ్ ఉండగా లయోలా చెన్నై దాకా, మా నాన్న తెలుసు కదా మీకు, అసలు ఎక్కడికి గల్లీ దాటి పంపించలేదు నన్ను. యూసఫ్గూడ వరకు పంపించారంటే చాలా ఆశ్చర్యం. సో కాలేజ్కి అంతే యూసఫ్గూడ, అసలు ఇంకెక్కడికి వెళ్ళలేదు నేను. నీకు ఇన్స్పిరేషన్ ఎవరు హీరోయిన్ అవ్వాలని? నన్ను యాక్చువల్లీ చాలా సార్లు అడిగారు. అంటే నేను జెన్యున్ గా ఏంటంటే, నేను సినిమాలు చూడడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు పెదనాన్న తప్ప నాకు ఎవరు తెలీదు. నాకు హీరోయిన్ లాగా ఇన్స్పిరేషన్ లేరు, నాకు యాక్టర్ లాగా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అంతే. ఎందుకంటే నాకు గుర్తులేదు ఎవరైనా. ఎన్ని సినిమాలు హీరోయిన్ యాక్ట్ చేసావు? నేనా 4. ఫస్ట్ ఫిలిం ఒక మనసు, సెకండ్ ఫిలిం హ్యాపీ వెడ్డింగ్, థర్డ్ ఫిలిం తమిళ్లో ఒక నల్ల నాలుగు పార్ట్స్ சொல்றேன், ఇంకోటి లాస్ట్ సూర్యకాంతం. సూర్యకాంతం క్యారెక్టర్ కోసం పెట్టారా లేకపోతే రియల్ లైఫ్ లో సూర్యకాంత్? లేదు, క్యారెక్టర్ కోసమే పెట్టారు. నేను అలా నప్పానేమో నాకు తెలియదు కానీ క్యారెక్టర్ కోసం. మీ ఆయన నిన్ను సూర్యకాంత్ అనిపిస్తాడా? లేదు, హస్బెండ్స్ దగ్గర ఉన్నాం కదా అలాగా, ఓన్లీ నాన్నల దగ్గర సూర్యకాంతం లాగా ఉంటాం. నాన్న ఏం పిలుస్తాడు నిన్ను? మమ్మీ. నిన్న మీ ఆయన ఏం పిలుస్తాడు నిన్ను? నాన్న. ఎంత ఇప్పుడు ఆలోచిస్తుంటే ఎంత వింత కాంబినేషన్, మా నాన్న మా అమ్మాయిని పిలుస్తాడు. అన్న ఏం పిలుస్తాడు? అసలు మా అన్న చాలా డిఫరెంట్. మామూలుగా నీహా, బాగా ముద్దొస్తే బంగారం, చాలా ఇంకా ముద్దొస్తే పంది. మా అన్న తిట్టిన కాబట్టి అర్థం చేసుకోవాలి ఎంత ప్రేమ ఉంది ప్రస్తుతానికి నా మీద అని ఆ రోజు. నాన్న ఎప్పుడైనా కొట్టాడు నిన్ను? నాన్న ఒక్కసారి. ఎప్పుడది? ఏం చేసావు? అంటే అస్సలు ఇప్పటికీ మాట్లాడతారు. ఇంట్లో ఉన్నాం అందరం. అది యాక్చువల్లీ మా నాన్నకి చెప్పడం కరెక్ట్ స్టోరీ, నన్ను ఎంత తిట్టుకుని ఉంటాడు. ఒక్కసారి ఇంకా లైఫ్ లో మళ్ళీ చెయ్యత్తలే, అది కూడా చంప మీద కాదు ఈప్ మీద. చెప్పాను నేను ఇంట్లో, మా ఫ్రెండ్ బర్త్డే ఉంది నేను వెళ్తా, అప్పుడు ఫోన్స్ కూడా లేవు. సో చెప్పాను ఇంట్లో నేను ఇలా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్తున్నాను, స్కూల్ ఫ్రెండ్ అయితే సరే ఓకే అన్నారు. కానీ ఎప్పుడు వెళ్తున్నానో చెప్పలేదు. సో భోజనం చేసిన వెంటనే నేను చెప్పాను కదా అని చెప్పి డ్రైవర్ని వేసుకొని వెళ్ళిపోయాను. నేను డ్రాప్ అయిపోయాను. సారీ, మా ఫ్రెండ్ వచ్చి ఎక్కించుకుంది, వెళ్ళిపోయాను.
నాన్న ఎతుకుతున్నారు ఎక్కడుంది అంటే అందరు ఎతుకుతున్నారు ఎక్కడుంది అంటే నేను అనుకున్నాను చెప్పాను కదా నేను వెళ్తున్నానని చెప్పి దానికి అర్థం ఏంటి లంచ్ తర్వాత వెళ్తున్నాను అనే కదా వాళ్ళు తెలీదు రేపు ఎల్లుండి అనుకున్నారు ఫుల్ కంగారు పడి మా ఫ్రెండ్ ఇంటి అడ్రస్ తెలుసు అంతే మా ఫ్రెండ్ బర్త్డే వాళ్ళ ఇంటి నంబర్ ఏం తెలియదు వాళ్ళ ఇంటికి ఆపోజిట్గా ఒక బుక్ స్టోర్ ఉంది ఇక్కడ జూబ్లీస్ బంజారాస్ దగ్గర అయితే అక్కడ నాన్న ఎక్కువ బుక్స్ కొనేవాళ్ళు అనమాట సో ఆ బుక్ స్టోర్ నంబర్ ఉంది నాన్న దగ్గర ఎందుకంటే కొత్త బుక్స్ వచ్చాయా లేదా అని ఫోన్ చేసి కనుక్కునేటోళ్ళు అప్పుడు సో వాళ్ళకి ఫోన్ చేసి మీ ఇంటి ఎదురుగుండా గల్లీలో స్ట్రైట్ వెళ్తే మూడో పక్కన ఒక ఇల్లు ఉంది అందులో మా అమ్మాయి ఉందేమో కనుక్కొని చెప్పండి వీళ్ళు సరే అని చెప్పి వెళ్ళి అడిగితే ఉందండి మీ అమ్మాయి ఇక్కడ అంటే అక్కడే ఉండమనండి వస్తున్నా అని చెప్పి కార్లో వచ్చి ఎక్కించుకుంటారు నాకు అర్థం కావట్లేదు ఎందుకంత కంగారు పడతాను నేను చెప్పాను కదా మీరు చెప్పండి నేను చెప్పానా లేదా నేను చెప్పాను కదా అయితే కూర్చుని కాళ్ళ కూర్చొని నాన్న ఏంటో వెనక్కి పట్ పడింది ఒకటి మీద అంతే బ్యాన్ ఎందుకు కొట్టినా అంటే చెప్పెళ్ళాలి కదా ఎంత టెన్షన్ పడ్డావు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు చిన్నప్పుడు అట్లా అది కొట్టిన తర్వాత నెక్స్ట్ 10 రోజులు మా నాన్న దగ్గర శ్రీనాథ్ అంకుల్ ఉంటారు మా పెదనాన్న శ్రీనాథ్ అంకుల్కి ఒక 10 రోజులు చెప్పారు ఈ చేత్తో కొట్టాను రా నేను ఈ చేత్తో కొట్టాను అని 10 రోజులు చెప్పారు మనిషి ఆజానుభావుడేమో ఆ చెయ్యి కూడా ఎంత ఉంటది పైగా నీ బక్క పర్సనాలిటీ అప్పుడు ఇంకా ఇంత సన్నగా కానీ అప్పుడు చెప్పి పాపం చాలా ఫీల్ అయ్యారు అంతే దాని తర్వాత అసలు అమ్మ చాలా సార్లు నేను అస్సలు పాలు తాగేదాన్ని కాదు తిండి తినేదాన్ని కాదు ఇప్పుడు అనుకుంటున్నాను అసలు ఎందుకు తినలేదు నేను ఫుడ్ ఇప్పుడు ఇంత బాగా తింటున్నాను కదా చిన్నప్పుడు ఎందుకు తినలేదు అని బట్ అంతే ఆ విషయాల్లో కొట్టేది చదువు విషయంలో అసలు ఇద్దరు లైట్ ఆ ఇంట్లో అన్న నిన్ను కొడతాడు లేకపోతే నువ్వు అన్నను కొడతావు మా అన్న కొట్టాడు పాపం నేనే కొడతా ఏడిపిస్తాడు మా అన్న నేను కొడతాను అంటే చాలా చాలా మాటకారు మా అన్న అసలు చాలా సాఫ్ట్ ఉంటాడు కానీ నా దగ్గర అన్ని మళ్ళీ అది ఇట్లా ఇట్లా గుచ్చి ఇట్లా మన కోపం వచ్చేస్తుంటది ఏం చేయాలో తెలీదు ఆయనేమో అంత ఉంటాడు నేను చిన్నప్పుడు మరీ బక్కగా ఎంత ఎలకలా ఉండేదాన్ని ఏం చేయాలో అర్థం కాదు గోర్లు ఉండేవి కదా అప్పుడు తెలియదు నాకు హీరో అవుతాడని అందుకని మొహం మొత్తం గీసి పెట్టాను WWF అని గేమ్ ఉంటుంది తెలుసు అది మా మంచం మీద జరిగేది ఎవ్రీ డే ఇట్లా పట్టుకొని గొంతుతో ఇలా పట్టుకొని ఇలా మంచానికి వేస్తే మట్టి